జగన్ కు సన్నిహిత నేతలు చాలా మంది ఉన్నారు. జగన్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరిన వారున్నారు. అటువంటి వారికి జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు పార్టీకి భారీ ఓటమి ఎదురయ్యేసరికి సన్నిహితులు సైతం దూరమవుతున్నారు. వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. పెద్ద ఎత్తున నాయకులు పార్టీని వీడుతున్నారు. అయితే చాలా మంది ఏ పార్టీలో చేరటం లేదు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారు. వైసీపీకి దారుణ పరాజయం ఎదురు కావడంతో చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ తరపున పోటీ చేశారు. సొంత చిన్ని చేతిలోనే ఓడిపోయారు. టీడీపీ కూటమి అత్యధిక మెజారిటీతో గెలవటంతో మనస్తాపానికి గురయ్యారు. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని పశ్చాత్తాపపడ్డారు. వైసీపీలో ఉండలేక తిరిగి టీడీపీలో చేరే మార్గం లేక క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అటు తర్వాత సినీ నటుడు ఆలీ సైతం తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. తద్వారా వైసీపీతో ఉన్న బంధాన్ని విడిచిపెట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరిన ఆలీ ఎన్నికల ప్రచారానికి పరిమితమయ్యారు. ఆయనకు టికెట్ లభించలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో పెద్ద నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుతో జగన్ సరిపెట్టారు. అయినా సరే ఎన్నికల్లో అవకాశం దక్కుతుందని ఆలీ భావించారు. కానీ ఎక్కడా టికెట్ కేటాయించలేదు. దీంతో ఆలీ ఎన్నికల ప్రచారానికి రాలేదు. వైసీపీ దారుణ పరాజయంతో ఆ పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధా రాఘవరావు, గుంటూరుకు చెందిన కిలారి రోషయ్య, మద్దాలి గిరి వంటి నేతలు పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఇలా రాజీనామా చేస్తున్న వారు ఏ పార్టీలోనూ చేరటం లేదు. ఎక్కువ మంది క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని మాత్రం నిర్ణయించుకున్నారు. అయితే కూటమి పార్టీలో అవకాశం దొరకకే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి జగన్ సన్నిహితుడు ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ఆళ్ల నాని వైసీపీని వీడటం సంచలనమే. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు ఆళ్ల నాని. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రెండోసారి గెలిచారు. 2013 నాటికి వైసీపీలో చేరారు. 2014 తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఎమ్మెల్సీ పదవిని సైతం దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జగన్ తొలి క్యాబినెట్లోనే చోటు దక్కించుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు డిప్యూటీ సీఎం హోదాను పొందారు. జగన్కు అత్యంత సన్నిహిత నేతల్లో ఆళ్ల నాని ఒకరు. కానీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఆళ్ల నాని ఉన్నారు. కానీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేకపోయింది. నాని సైతం 62,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. భారీ ఓటమితో వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు నాని దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీకి గుడ్ బై చెప్పటం సంచలనం రేకెత్తించింది. దీని వెనుక రకరకాల ప్రచారం నడుస్తోంది.